సీతారామపురం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ చింతంరెడ్డి పద్మావతి అధ్యక్షతన మండల సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామాలలో నెలకొన్న సమస్యలు, అభివృద్ధిపై సర్పంచులు, ఎంపీటీసీలు తమ సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. వివిధ శాఖల అధికారులు ప్రగతి నివేదికను చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం పనులపై ఏపీఓలు పర్యవేక్షించి పారదర్శకంగా పనులు కొనసాగించాలని, అంతేకాకుండా ఫీల్డ్ అసిస్టెంట్లు అక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఇప్పటికే మండలంలో ప్రజల సౌకర్యార్థం 1,50,00,000తో సిమెంట్ రోడ్లు, అరుగులు నిర్మించడం జరిగిందన్నారు. 80% పనులు పూర్తి అయ్యాయని చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా మండల అభివృద్ధి లక్ష్యంగా పనిచేద్దామని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ అల్లూరు రాజు మాట్లాడుతూ ప్రభుత్వ వసతి గృహాల్లో భోజన సదుపాయం సరిగా లేదని, అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే విద్యార్థులకు సరైన భోజన వసతి కరువైందన్నారు. వసతి గృహాలపై ఉన్నతాధికారులు తనిఖీలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణారెడ్డి, ఎంపీడీఓ అప్పాజీ, ఎంఈఓ మస్తాన్వలి, అధికారులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు చూసినా అధికారులు ఎదిగినా తక్కువ మంది వస్తున్నారు. మా ఎంపీటీసీ గారైతే ఏ అధికారి రావడం లేదని మాత్రం ఖచ్చితంగా అడగడం కూడా జరుగుతుంది. కొంచెం అధికారులందరూ కూడా వస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. విద్యా అధికారి అయితే ఫస్ట్ వచ్చుంటారు, రావాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు ఈ సమావేశం ఎందుకు జరుపుకుంటున్నామంటే ప్రతి 3 నెలలకు కూడా మన మండలానికి కావాల్సిన అవసరాలను అన్నీ కూడా తెలుసుకొని అభివృద్ధిలో ముందుకు పోవాలని మనం తెలుసుకుంటున్నాము. ఈరోజు అట్లే మనకు దాదాపు మన మండల అభివృద్ధికి 1,500 వరకు సిమెంట్ రోడ్లు ఇదేమి, అరువులు ఇదేమి అన్నీ శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో 80% వర్క్ జరిగి మనకి బిల్లులు ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా ఎక్కడైనా కూడా మనం ఇచ్చిన ఆర్డర్స్ అన్ని కూడా కంప్లీట్ చేసి వాళ్ళ యొక్క బిల్లులు కూడా తీసుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాము. ఇంకా ఏమైనా మన దగ్గర గ్రాంట్ ఉంటే, ఏమైనా అవసరాలు ఉంటే మన మండలానికి సంబంధించి మన పంచాయతీలలో అత్యధిక అవసరమైనది మాత్రమే దాన్ని కూడా మా ముందుకు తీసుకొస్తే మనందరి సమక్షంలో ఏది అవసరమైతే దాన్ని మాత్రమే ఉపయోగించుకొని ముందుకు పోతామని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎక్కడ కూడా మండలంలో అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహించకుండా ఉపాధి హామీ అయితేనేమి, అందులో ఈ హాస్పిటల్స్ అయితేనేమి, ఎలాంటి హౌసింగ్ అంటుంటే కానీ హౌసింగ్ ఎక్కడ ఇంకా తెలియలేదు. శాంక్షన్ అయినా వచ్చేసినాయి అంటుంటే కానీ తెలియలేదు. అధికారులు కూడా కొంచెం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఏ అవసరం ఉన్నా కూడా అవన్నీ కూడా మీరు దగ్గరుండి ప్రజలను సురక్షితంగా కాపాడుతారని కోరుకుంటూ, అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108. Hi Nilor, please subscribe to N3 TV.